ఆంధ్రప్రదేశ్లో మంత్రులకి ర్యాంకులు ఇచ్చేటటువంటి కార్యక్రమం అనేది జరుగుతుంది. మంత్రుల పనితీరును బట్టి వాళ్ళు ఫైల్స్ ఎంత త్వరగా క్లియర్ చేస్తున్నారు అన్నటువంటి ఒక గీటు రాయిని బట్టి చంద్రబాబు నాయుడు గారు మంత్రులకి ర్యాంకింగ్ ఇస్తున్నారు. కాకపోతే దరిద్రం ఏంటంటే అందరికీ ర్యాంకులు ఇచ్చే చంద్రబాబు నాయుడు గారికి 6వ ర్యాంక్ వచ్చింది. ఇదో వింత, పాలపుంత అంటాం కదా, అట్లాంటి వింత ఇది. అంటే 6వ ర్యాంకులో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మొదటి ర్యాంకు, 2వ ర్యాంకు, 3వ ర్యాంకు, 20వ ర్యాంకు, 25వ ర్యాంకు అని చెప్పేసి మంత్రులకి ర్యాంకింగ్ ఇస్తున్నాడు. సరే, ఆ అదృష్టం కూడా మనకే దక్కింది. సరే, ఏ మంత్రికి ఏ ర్యాంక్ వచ్చింది అనడానికి ముందు మంత్రుల పనితీరు మీద చంద్రబాబు నాయుడు గారు బాగా కోపం మీద ఉన్నారట. ఆయన చెప్పిన ఒక మాట మీకు వినిపిస్తాను, దయచేసి ముందు ఆ మాట వినండి, దాని తర్వాత మంత్రుల దగ్గర కూడా వెళ్దాం. ఆయన అన్నటువంటి మాట ఏంటి? సోర్సెస్ లేక అవస్థ పడతా ఉంటే ఇచ్చిన డబ్బులు ఖర్చు పెట్టకుండా మీరు కాలయాపన చేయడం కరెక్ట్ కాదు, ల్యాబ్స్ కావడం కరెక్ట్ కాదు. దిస్ వన్ సోర్స్ వీ కెన్ గెట్ మోర్ ఫండ్స్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కిట్టి ఈజ్ అ బిగ్గర్ కిట్టి. మన దగ్గర రిసోర్స్ క్రంచ్ ఉంది. అలాంటప్పుడు వచ్చిన డబ్బులు సద్వినియోగం చేసుకోకుండా మీరుంటే అది కరెక్ట్ కాదు, ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ అయినా. నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దట్. కాబట్టి మీరు అవన్నీ కూడా నాకు ఇమ్మీడియట్ గా మీరు ఇచ్చేసి మీరు ఫైనాన్స్ అండ్ ఢిల్లీ, ఏపీ భవన్, మీరు కూడా ఇద్దరు ఆల్ డిపార్ట్మెంట్ చెప్పి మినిస్టర్స్ ఐఎమ్ టెలింగ్ యూ, ఆల్ సెక్రటరీస్ ఐఎమ్ టెలింగ్ యూ, వన్ డే మీరు ఢిల్లీ పోతే ఏం కాదు, కూర్చోండి, యూ డూ యువర్ హోంవర్క్. ఓకే, ఇట్లా అసిస్ట్ చేస్తారు ప్రవీణ్ గారు, వీళ్ళందరూ ఫైనాన్స్ కూడా హెల్ప్ చేస్తారు. కానీ మీరు మాత్రం దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ, ఇది నాది కాదు, మీరు డబ్బులు ఇస్తే నేను ఖర్చు పెడతా. దట్ ఈస్ ఓన్లీ ఎ రియాక్టివ్. యూ మస్ట్ బి ప్రోయాక్టివ్. ప్రోయాక్టివ్ ఇస్ డిఫరెంట్, రియాక్టివ్ ఇస్ డిఫరెంట్. మినిస్టర్స్ కూడా చాలా మందికి అవగాహన లేక 1.5 year అయినా ఇంకా మీరు ముందుకు పోయే పరిస్థితులు లేదు. మీరు ఉండాలి, మీరు లీడర్షిప్ ఇవ్వాలి, మీ కింద నుండి సెక్రటరీస్ కూడా గైడ్ చేయాలి, వాళ్ళు కూడా ముందుకు తీసుకుపోవాలి. అంటే జస్ట్ వన్ సబ్మిషన్ సార్, చంద్రబాబు నాయుడు గారు ఒక విషయం మాత్రం ఇక్కడ క్లారిటీగా చెప్పేసినాడు, మంత్రులకి కొంతమందికి అవగాహన అన్నది లేదు, అదొకటి. రెండవది, ఇస్తే ఖర్చు పెట్టడం కాదు, ఢిల్లీకి పోయి తీసుకొచ్చి మీరే ఖర్చు పెట్టుకోవాలి, ఇది రెండవది. ఇక మూడవది, అసలు పనే చేయట్లేదు, కొంతమంది పని చేయాలి, ప్రోయాక్టివ్గా పని చేయాలి. ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాడు. సింపుల్గా నిన్న మనం ఒక ప్రోగ్రాం చేసినాం లైవ్లో, అది యాదృచ్ఛికం అనాలి. మనం ప్రోగ్రాం చేసి మంత్రుల గురించి మాట్లాడము, దాని తర్వాత నిన్ననే ఈ కథ మొదలవ్వడం అనేది జరిగింది. సరే, చంద్రబాబు నాయుడు గారు 6వ నెంబర్లో ఉన్నాడు. మరి మొత్తం మంత్రులకి ఎవరికి ఏ ర్యాంక్ ఇచ్చిండు అది కూడా మనం తెలుసుకోవాలి కదా. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన దాన్ని పక్కన పెట్టేద్దాం, అసలు మ్యాటర్ కూడా మనము డిస్కస్ చేద్దాం. ఇక మ్యాటర్ ఏంటి, ఇది ఆంధ్రజ్యోతి. ఇందులో చాలా మంచిగా చక్కగా అమర్చాడు ఎవరికి ఏ ర్యాంకు ఇచ్చారు అని చెప్పేసి. మొదటి ర్యాంకులో డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు ఉన్నారు. ఈయన ఎవరు అంటే, ఈయన సోషల్ వెల్ఫేర్ మినిస్టర్, ఈయన డిజేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ మంత్రి గారు. ఈయనకి మొదటి ర్యాంక్ వచ్చింది. ఈయన దగ్గరికి, ఈయన ఆఫీస్కి ఫైల్ వస్తే కేవలం ఇక్కడ మీకు కనిపిస్తూనే ఉంటుంది, కేవలము 2 గంటల్లోనేనంట ఆ ఫైల్ క్లియర్ చేసేస్తుండంట. అంటే బాగా పనిచేస్తున్నాడు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఈయనకి మొదటి ర్యాంక్ అనేది ఇవ్వడం జరిగింది. నిజంగా ఈరోజు డిజేబుల్డ్, సీనియర్ సిటిజన్స్, సోషల్ వెల్ఫేర్ ఎంతోమందికి ఈరోజు పెన్షన్లు కట్ చేసి పక్కన పడేస్తే వాళ్ళు సదరన్ సర్టిఫికేట్ కోసం తిరుగుతున్నారు. అయినా కూడా మన బాల వీరాంజనేయ స్వామి గారికి మొదటి ర్యాంక్ అనేది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిండు. సరే, ఆయన గీటురాళ్ళు వాళ్ళకుంటాయి, మనకు అర్థం కావు ఆ గీటురాళ్ళు. సరే, ఇక రెండవది నిమ్మల రామానాయుడు గారు ఆయన ఎవరో నేను మీకు చెప్పక్కర్లే. మీకు గుర్తుంటే ఒక సాంగ్ బాగా వైరల్ అయింది, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000. అది నిమ్మల రామానాయుడు గారు. ఈయన ఎవరు అన్నది మనందరికీ తెలుసు. ఈయన వాటర్ రిసోర్స్ మినిస్టర్, బిజీగా ఉన్నాడు. పోలవరం ప్రాజెక్టు కట్టడంలో ఎంత బిజీగా ఉన్నాడు స్వామి అంటే, అది కాకుండా ఈయన పిఆర్ టీము చాలా స్ట్రాంగ్. ఆయన సైకిల్ మీద వస్తుంటే, టూ వీలర్ మీద వస్తుంటే, గొడుగు లేకుండా ఎండలో తిరుగుతుంటే ఆయన పిఆర్ టీము భలే వీడియోలు తీసేస్తారు సోషల్ మీడియాలో, మంచి ఎంటర్టైన్మెంట్. ఈయన దగ్గర కూడా ఫైల్ వస్తే కేవలం 2 రోజుల్లోనే ఈయన క్లియర్ చేస్తున్నాడంట. అందుకే ఈయనకి 2వ ర్యాంక్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. ఇక ఎన్ఎండి ఫారూక్
ఫారూక్ గారు ఈయన లా అండ్ జస్టిస్ అండ్ మైనారిటీ మినిస్టర్. ఈయనకి 2వ స్థానం అన్నది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సారీ, 2 రోజుల్లో ఈయనకి 3వ స్థానం ఇచ్చిండు చంద్రబాబు నాయుడు గారు. ఈయన దగ్గరికి ఫైల్ వస్తే కేవలం 2 రోజుల్లో ఆ ఫైల్ క్లియర్ చేస్తారంట. కొన్ని గంటల వ్యత్యాసం ఉంది వీళ్ళకి. ఆ 2 రోజుల ఇన్ని గంటలు, 2 రోజుల ఇన్ని గంటలు, అందుకే ఈయనకి 3వ నెంబర్ అనేది వచ్చింది. 2 రోజుల్లో ఫైల్ క్లియర్ చేస్తున్నారంట. ఈయన ఎవరు అంటే ఇందాక నేను చెప్పినట్టు లా అండ్ జస్టిస్. మన దగ్గర కోర్టులు, లోవర్ కోర్ట్స్ ఎలా పనిచేస్తున్నాయి అన్నది హైకోర్టు మొట్టికాయలేసింది. న్యాయ వ్యవస్థ మీద హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టే మొట్టికాయలేసింది. ఇది మన గౌరవనీయ మంత్రి గారు ఫారూక్ గారికి మరి తెలుసా తెలియదా ఒకసారి మనందరము గమనించాలి. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఫారూక్ గారికి 3వ ర్యాంక్ ఇచ్చాడు. ఇక 4వ ర్యాంకు ఆ అదృష్టం అన్నది ఎవరికి దక్కింది అంటే ఇక్కడ మనం చూసుకుంటే బీసీ జనార్దన్ రెడ్డి గారికి. ఈయనకి 4వ ర్యాంక్ అనేది ఇక్కడ దక్కింది. ఈయన దగ్గరికి ఫైల్ వస్తే కేవలం 3 రోజుల్లో క్లియర్ చేస్తాడంట. ఈయన ఎవరు అంటే రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంత్రి గారు. ఈయన దగ్గరికి ఫైల్స్ వస్తాయి. సరే, ఈ వీడియో చూసే పెద్ద మనుషులకి, సోదరీమణులకి మీ ఊర్లో రోడ్లు ఎట్టున్నాయి, మీ సిటీలో రోడ్లు ఎట్టున్నాయి? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు రోడ్లు బాగాలేవు ఏడ్చారు కదా. మరి ఇప్పుడు రోడ్స్ అండ్ బిల్డింగ్ మినిస్టర్కి 4వ స్థానం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు మీ ఊర్లో ఎట్టున్నాయి రోడ్స్ ఒక్కసారి దయచేసి మీరు చెప్పాలి. సరే, నెక్స్ట్ 5వ స్థానము నారాయణ గారు. ఎవరి నారాయణ గారు అంటే నాకంటే ఎక్కువగా మీకు తెలుసు, మున్సిపల్ శాఖ మంత్రి. ఈయన ప్రస్తుతం బిజీగా ఉన్నాడు. ఎక్కడ బిజీగా ఉన్నాడు అంటే అమరావతి కట్టడంలో బిజీగా ఉన్నాడు. ఈయనకి చంద్రబాబు నాయుడు గారు 5వ ర్యాంక్ ఇచ్చాడు. ఈయన దగ్గరికి ఫైల్ వస్తేనంట కేవలం 3 రోజుల్లో ఫైల్ చక్క కదిలిపోద్దంట. అందుకే ఆయనకి ప్రేమగా 5వ ర్యాంక్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. ఇక 6వ ర్యాంకు వాళ్ళకి వీళ్ళకి కాదు, నేనే తీసుకుంటా, చాలా ఇచ్చిన అందరికీ 6వ ర్యాంకు నాదే అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు 6వ ర్యాంక్ అనేది ఇక్కడ తీసుకోవడం జరిగింది. అంటే జనరల్గా ఫస్ట్ వచ్చినోడికి ఒక హక్కు ఉంటుంది, అరే నేను ఫస్ట్ వచ్చినా అని చెప్పేసి. మరి 6వ ర్యాంకులో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళందరికీ ర్యాంక్ ఇచ్చేటటువంటి అధికారం ఎట్లా అంటే సీఎం కాబట్టి అనుకుంటా. ఓకే, ర్యాంకులు పక్కన పెడితే సీఎం కదా, ఆయన ఇచ్చాడు. సరే, చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా ఒక ఫైల్ వస్తే 3 రోజుల్లో ఆ ఫైలు క్లియర్ అవుతుందంట. ఇక 7వది కందుల దుర్గేష్ గారు. 7వ ర్యాంక్ ఎవరికి ఇచ్చారు? కందుల దుర్గేష్ గారు. ఈయన టూరిజం, కల్చరల్, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ గారు. ఈయనకి 7వ ర్యాంకు ఇవ్వడం జరిగింది. ఈయన దగ్గరికి ఏదైనా ఫైల్ వస్తే 3 రోజుల్లో ఈయన కూడా క్లియర్ చేస్తున్నాడంట. ఇక సినిమాటోగ్రఫీ అవి ఇక మనం మాట్లాడక్కర్లేదు. సరే, ఇక టూరిజం అంటారా మొత్తాన్ని కల్పించిండు, అది వేరే విషయం. ఇక 8వ ర్యాంకు సత్యకుమార్ గారు. 8వ ర్యాంకు సత్యకుమార్ గారు. సత్యకుమార్ గారు అంటే ఎవరు అని చెప్పేసి మీరందరూ ఆశ్చర్యపోవద్దు. సత్యకుమార్ యాదవ్ గారు. ఈయన ఎవరు? హెల్త్ మినిస్టర్ అండి, హెల్త్ మినిస్టరు ఆయనే. ఈయనకి 8వ ర్యాంక్ ఇచ్చాడు. నాకు వింత విచిత్రం అనిపించేది ఏంటంటే సత్యకుమార్ యాదవ్ గారికి 8వ ర్యాంక్ ఎందుకు ఇచ్చారు? హాస్పిటల్ల తాళాలు పడి పేషెంట్ చచ్చిపోతుంటే, పిఠాపురంలో జరిగింది కదా, చచ్చిపోయినందుక, లేదా ఆరోగ్యశ్రీ మందులు కాదు ఆరోగ్యశ్రీ మొత్తానికి లేకుండా చేసినందుక, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలని తీసుకెళ్లి ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టినందుక, లేదంటే ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి దీనస్థితికి దిగజార్చినందుక, ఎందుకు ఈయనకి సత్యకుమార్ గారికి 8వ ర్యాంక్ ఇచ్చారో నాకు అర్థం కావట్లా. ఇక 9వ ర్యాంకు నారా లోకేష్ గారు తీసేసుకున్నారు. ఎవరు తీసుకున్నారు? నారా లోకేష్ గారు తీసుకున్నారు. నారా లోకేష్ గారికి 9వ ర్యాంకు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ రాలేదని పరిశాన అమ్మకండి, వస్తాడు. 9వ ర్యాంకు నారా లోకేష్ గారికి. 9వ ర్యాంకులో ఉన్నటువంటి నారా లోకేష్ గారు మరి 9వ ర్యాంక్ ఎట్టు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఎడ్యుకేషను మరియు ఐటీ శాఖ మంత్రిన ఎడ్యుకేషన్ వ్యవస్థ కేవలం పరదాలకే పరిమితం అయిపోయింది. మన చూసినాము చంద్రబాబు నాయుడు గారు పీటీఎం పేరెంట్ టీచర్ మీటింగ్లో పరదాలు కట్టుకుని మరీ అక్కడ పిల్లలతోటి మాట్లాడాడు. అది మన దగ్గర ఉన్నటువంటి ఎడ్యుకేషన్ వ్యవస్థ. మధ్యాహ్న భోజనంలో పురుగులు కాదు, డైరెక్ట్గా హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నారు విద్యార్థులు. అండ్ ఇప్పటిదాకా 28 లేదా 29 మంది విద్యార్థులు ఈ హాస్టళ్లలో, ప్రభుత్వ హాస్టల్లో చచ్చిపోయారంట. అందుకు ఆ 9వ ర్యాంకు నాకు అర్థం కావట్లే. ఇక ఐటీ శాఖ అంటే 99 పైసలకు ఉడిసాగాలకు ఇచ్చి అలసిపోయిండు, అందుకే 9వ ర్యాంక్ ఇచ్చారు. ఇక 10వ ర్యాంకు కొండపల్లి శ్రీనివాసు. ఈ కొండపల్లి శ్రీనివాస్ గారు 10వ ర్యాంకు ఎక్కడున్నాడినా, ఈయన ఎంఎస్ఎంఈ మంత్రి గారు, ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ అండ్ రిలేషన్షిప్ అట. ఈయనకి 10వ ర్యాంక్ అనేది ఇవ్వడం జరిగింది. నిజంగా చెప్తున్నా, మీరేమనుకోవద్దు, ముఖ్యంగా కొండపల్లి శ్రీనివాస్ గారు ఏమనుకోవద్దు ప్లీజ్.
ఇంతవరకు అసలు ఈయన పేరే ఎక్కడ వినలేదు నేను, పేరే వినలే. అంటే ఈ శాఖ కూడా నారా లోకేష్ గారే సంజాయించుకుంటున్నాడు. సరే, ఇది 10వ ర్యాంకు. 11వ ర్యాంకు పవన్ కళ్యాణ్. అప్పు 11వ ర్యాంకు పవన్ కళ్యాణ్ గారు ఆయన తీసేసుకున్నాడండి. ఈ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రితో పాటు పంచాయతీ శాఖ, రూరల్ డెవలప్మెంట్ మంత్రి, ఇంకా ఉన్నాయి, ఒత్తులు చాలానే ఉన్నాయి. ఈయన చేసింది ఏందయ్యా అంటే పోవుడు, ప్రజలకి హామీలు ఇచ్చుడు. ఆ హామీలను అమలు చేసే టైం వస్తే నా దగ్గర పవర్ ఏం లేదు, నేనేమి వరాలు ఇవ్వలేను, అది ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది అని చెప్పేసి చేతులు ఇట్లా దులుపుకుని వచ్చేస్తాడు. ఈయన దగ్గర ఇంకో రికార్డు కూడా ఉంది, మీరేమనుకోవద్దు. ఏందా రికార్డు అంటే ఇంతవరకు తన రాజకీయ జీవితంలో ఒక్కరోజు నిజం మాట్లాడలే మనిషి. కేవలం ఒకటే భారతదేశంలో రాజకీయ నాయకుడు ఎప్పుడన్నా బై మిస్టేక్ నిజం బయటకు వచ్చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు అప్పుడప్పుడు నిజం మాట్లాడేస్తారు. ఓసారి అన్నారు ఎవరు మాత్రం ఎస్సీలో పుట్టాలనుకున్నారని చెప్పేసి మాట్లాడాడు. నిజం అంటే ఆయన మనసులో ఉన్న నిజాన్ని బయట పెట్టేసిండు. కానీ పవన్ కళ్యాణ్ మనసులో ఉన్న నిజాన్ని బయటపెట్టాడు, ఎప్పుడు అబద్ధాలు. ఇది పవన్ కళ్యాణ్ గారు. నెక్స్ట్ సవిత గారు. సవిత గారికి 12వ ర్యాంకు వచ్చింది. చాలా మంచి విషయం, ఆనందం కలిగించేటటువంటి విషయం. సవిత గారికి 12వ ర్యాంకు. ఈమె ఎవరు అంటే బీసీ వెల్ఫేర్, ఎకనామికల్లీ వీకెండ్ సెక్షన్ వెల్ఫేర్ మంత్రి గారు. హ్యాండ్లూమ్ కూడా ఈమెనంట. ఇక ఈమె బీసీ వెల్ఫేర్, ఈమెకి 12వ ర్యాంక్ అన్నది ఇక్కడ ఇవ్వడం జరిగింది. నిజంగా బీసీ వెల్ఫేర్ ఈరోజు ఎన్ని అఘాయిత్యాలు, అత్యాచారాలు, మర్డర్లు, ఎక్కడున్నారు మేడం? ఎక్కడ కనిపించరే? ఎక్కడ కనిపిస్తారు అంటే వైసీపీ అదేదో ఒకసారి మేడం వచ్చారు బయటికి. ఎక్కడికి వచ్చారు? మెడికల్ కాలేజీలు కట్టారు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు చెప్తున్నారు, లేదు అని చెప్పేసి చూపించడానికి వచ్చారు ఒకసారి. అంతేగాని బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రి అయి ఉండి ఇంతవరకు కనిపించిన పాపన పోరు. ఇది 12వ ర్యాంక్. అయితే 13వ ర్యాంకు అనగాని సత్యప్రసాద్ గారు. 13వ ర్యాంకు అనగాని సత్యప్రసాద్ గారు. ఈయన రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి గారు. రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి గారు. ఈయనని ఒకటే ఒక ప్రశ్న అడగాలి. 2,50,000 లేదా 60,000 కోట్ల రూపాయలు అప్పు చేశారంట. దేనికి సార్? రాష్ట్రంలో దేనికి చేశారు? ఈ లెక్కన 5 ఏళ్లలో మీరు 10 లక్షల కోట్లు క్రాస్ చేస్తారు కదా. ఈ లెక్కను లెక్కేసుకుంటే సరే మీరు అప్పు చేశారు. అప్పు చేసి ఎవరికి పెడుతున్నారు ఆ అప్పు? ఆరోగ్యశ్రీకి 3,000 కోట్లు లేవు. అంటే విద్యార్థులకి పెట్టడానికి 7,800 కోట్లు లేవు, వసతి దీవెన, విద్యా దీవెన. మరి 2,50,000 కోట్లు, 60,000 కోట్లు ఏదైతే అప్పు తీసుకొచ్చారో అది ఏం చేస్తున్నారు? దయచేసి నాకు సమాధానం చెప్పాలి. చెప్తాడా? సరే, ఫైనాన్స్ మినిస్టర్ని కూడా అడుగుదాం. ఈయన రెవెన్యూ కాబట్టి ఈయనని అడిగినాము, ఫైనాన్స్ మినిస్టర్ని కూడా అడుగుదాం. నెక్స్ట్ 14. మేబీ అది ఫైనాన్స్ మినిస్టర్ని అడిగి ఉంటే బాగుండు. ఇంక నేను సరే అడుగుదాం. 14 ఎవరైనా అంటే ఆనం రామనారాయణ రెడ్డి గారు. ఇక ఈయన గురించి మనం మాట్లాడితే నిజంగా ఈయన ఎండోన్మెంట్ దేవాదాయ శాఖ మంత్రి. దేవాదాయ శాఖ మంత్రి ఈయన నోటి నుంచే నేను మొదటిసారి నా జీవితంలో విన్నది ప్రైవేటు గుడి అని. నేను ఎప్పుడూ వినలే ఇంతవరకు. మొదటిసారి ఈయన నోట్ల నుంచే నేను విన్నది ప్రైవేటు గుడి. అక్కడ భక్తులు చనిపోతే, తొక్కిసలాట జరిగితే బయటకు వచ్చి మన ఎండోన్మెంట్ మినిస్టర్ గారు ప్రైవేటు గుడి అంటారు. ప్రైవేటు గుడి అంటే నాకు అర్థం కాదు. గోడ కూలి భక్తులు చనిపోతే అక్కడ ఎండోన్మెంట్ మినిస్టరే కనిపించాడు, ఒక స్టేట్మెంట్ రాదు. ఏంటి నాకు అర్థం కాదు. ఇది మన ఎండోన్మెంట్ మినిస్టర్ గారు. ఇక 15వది అచ్చన్న. 15వది అచ్చన్న. ఇక ఈయన అగ్రికల్చర్ మినిస్టర్ మనందరికీ తెలిసిందే. ఇక అచ్చన్న గారి గురించి చెప్పుకుంటూ పోతే నాకు ఈ రోజు చాలదు. ఒక 4-5 10 గంటలైనా చాలవు. అగ్రికల్చర్ మినిస్టర్గా ఆయన ఈరోజు దారుణంగా ఫెయిల్ అయిపోయాడు. అందరూ దాదాపుగా రైతులు ఈరోజు రోడ్డున పడేటువంటి పరిస్థితులు. నిన్న కూడా నేను ఈ విషయం మీద మాట్లాడినా, మీరు చాలామంది వినుంటారు. సరే, ఇంకా నేను ఆ విషయాల మీద మాట్లాడు పక్కన పెడతా. కానీ అచ్చన్నను ఒక ప్రశ్న అడుగుతా. అచ్చన్న, మీరు తుఫాను వస్తే నష్టపరిహారం అని చెప్పేసి అన్నారు. దయచేసి ఇప్పటికైనా నష్టపరిహారం ఏదో ఇప్పియరాదే. పేదోళ్ళకి మంచి చేసినోడు అవుతావు. నీ గట్టి చట్నీ గోలు వదిలిపెట్టి పేదోళ్ళకి ఆ పరిహారం ఇప్పి. నెక్స్ట్ 16వది గొట్టిపాతి రవి గారు. ఈయన మనం ఎత్తుక్కోవాలి. ఈయనని మనం ఏం చేయాలి? ఎత్తుక్కోవాలి. ఈయన ఎనర్జీ మంత్రి గారు. ఇక ఈ ఎనర్జీ మంత్రి గారు, ఆ ఎనర్జీ, ఆ సప్లైలు, అసలు ఆయనకే అవగాహన ఉండదు ఆ మంత్రిత్వ శాఖ మీద. ఇందాక
చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా, కొంతమంది మంత్రులకి వాళ్ళ మంత్రిత్వ శాఖల మీద అవగాహన లేదని. అందులో పర్ఫెక్ట్ శాంపుల్ కొత్తిపాటి రవి గారు. నేను చెప్పలేదండో, మళ్ళీ నేను చెప్పిన నా మీద ఏడ్చారు, మళ్ళీ నాకు ఫోన్లు చేస్తారు. నేను చెప్పలేదు, చంద్రబాబు నాయుడు గారు చెప్పిండు. ఆయన చెప్పిన మాట కరెక్ట్, మీరే సూట్ అవుతున్నారు. నెక్స్ట్ 17వది టీజీ భరత్ గారు. టీజీ భరత్ గారు ఈయన దగ్గరికి ఫైల్ వస్తే 7 రోజులు పడుతుందంట. 7 రోజులు. టీజీ భరత్ గారిని ఏమనంటే ఇమ్మీడియట్గా నోటీసులు పంపిస్తాడు, కేసులు పెట్టిస్తాడు. కానీ ఆయన పనితీరు ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే చెప్తున్నాడు. ఆయనకి ఇచ్చిన ర్యాంక్ 17వ ర్యాంకు టీజీ భరత్ గారు. ఈయన ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి గారు. ఈయన ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ మంత్రి గారు. ఎక్కడ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అన్నీ మూతపడుతున్నాయి రాష్ట్రంలో. ఆ మధ్యలో న్యూస్ పేపర్లో వచ్చింది, ఏదో ఏ న్యూస్ పేపర్ అది, ఆంధ్రజ్యోతి ఈనాడా, సబ్జెక్టు కరెక్షన్, మీకు ఎవరికైనా గుర్తుంటే కమెంట్ చేయండి. ఏ న్యూస్ పేపర్లో వచ్చింది ఒకసారి కమెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఎందుకంటే నేను ఎక్కడ చదివాను అన్నటువంటి క్లారిటీ అనేది నాకు రావట్లే. ఆంధ్రజ్యోతినా ఈనాడా, సాక్షిలో అయితే రాలేదనుకుంటా. ఈ 2 న్యూస్ పేపర్లో ఏదో ఒక న్యూస్ పేపర్లో వచ్చింది. అయితే ఈయనకి ఏమంటారు 7 రోజులు పడుతుందంట. 17 ర్యాంక్ ఇచ్చారు. 18వ ర్యాంకు వాసన్ శెట్టి సుభాష్ గారు. 18వ ర్యాంకు వాసన్ శెట్టి సుభాష్ గారు. ఈయన లేబర్ ఫ్యాక్టరీస్ మంత్రి గారు. ఈయన ఇంకా ఉన్నాయి తోకలు, ఎందుకులేండి. ఎందుకంటే ఆయన పేరు వినడమే మనం గగనం. ఆయన శాఖల పేరు అంటే ఆయన పేరు అంటే మంత్రిగా వినిపిస్తుంది, ఆయన శాఖల పేర్లు వినడమే మనం గగనం. నెక్స్ట్ గుమ్మడి సంధ్యారాణి గారు. ఈమెకి 19వ ర్యాంకింగ్ అనేది ఇచ్చారు. ఈమె దగ్గరికి ఫైల్ వెళ్తే 8 రోజులు పడుతుందంట. ఎంత పడుతుంది? 8 రోజులు. గుమ్మడి సంధ్యారాణి గారు. ఈమె ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మంత్రి గారు. ఇందాక చెప్పా 28-29 మంది విద్యార్థినులు చచ్చిపోతే, ఎందుకంటే ఉమెన్ అండ్ చైల్డ్ ఈ మంత్రి గారు ఈమె కదా, ఈమె చూడాలి కదా. చనిపోతే కనీసం సరే వస్తారు, హాస్పిటల్కి వస్తారు, పరిగెత్తుకుంటూ వస్తారు, మీడియా కనిపిస్తారు, ఫోటోలు దిగుతారు, ట్విట్టర్లో పెట్టుకుంటారు, సోషల్ మీడియాలో పెట్టుకుంటారు, వాళ్ళ పచ్చ మీడియాకి ఇచ్చుకుంటారు. దాని తర్వాత న్యాయం ఎటుపోయింది? మళ్ళీ సేమ్ అదే రిపీట్ అవుతుంది. ఇది మన మంత్రి గారు. ఉమెన్ అండ్ చైల్డ్ 200 మంది ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరిగితే ఆంధ్రప్రదేశ్లో మేడం గారు ఏం చేస్తున్నారు అన్న ఆ ప్రశ్నకి సమాధానం మేడం గారు తనకి తాను ఇచ్చుకోవాలి. సరే, ఈమె దగ్గరికి ఫైల్ వెళ్తే 8 రోజులు పడుతుందంట. 19వ నెంబర్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఇక నెక్స్ట్ వచ్చేసి వంగలపూడి అనిత గారు. అబ్బెబ్బెబ్బెబ్బెబ్బెబ్బెబ్బె అన్యాయం జరిగిపోయింది వంగలపూడి అనిత గారికి. ఆమెకి 20వ ర్యాంకింగ్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. వంగలపూడి అనిత గారు హోంమంత్రి గారు. ఆమెకి 20వ ర్యాంకింగ్. ఏందో నాకు కొన్ని సందేహాలు వస్తున్నాయి. ముందుగా నేను ఏమంటున్నంటే ఏమన్నా దరిద్రాలు అంటే పట్టుకుంటాయి. ఎప్పుడప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళరాని చోటుకి వెళ్తే కొంత చెడు అన్నది మనకు పట్టుకుంటుంది. ఇక దాన్ని మనం ఏమన్నా పిలవచ్చు. అయితే ఒక్కసారి ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఏదైనా గుడికి వెళ్ళి మనం చేయించుకుంటే ఆ పట్టినటువంటి దరిద్రం వదిలిపోద్ది. మేబీ వంగలపూడి అనిత గారికి అట్లనే ఏదో ఒకటి జరిగింది అని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే గత కొద్ది కాలంగా వంగలపూడి అనిత గారు ఆమె గురించి నెగటివిటీ అనేది ఎక్కువ వస్తుంది. ఉదాహరణకి పోలీసు వ్యవస్థ 2వ స్థానం 4వ స్థానం నుంచి డైరెక్ట్గా 36 అంటే చివరి స్థానానికి పడిపోయింది ర్యాంకింగ్లో. ఇది పోలీసు వ్యవస్థ పడిపోయింది. నెక్స్ట్ మనం చూసుకుంటే ఆమె పనితీరు మీద ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆమెకి 20వ ర్యాంకు, ఎంత 20వ ర్యాంక్ ఇచ్చి పడేసాడు. అందుకే వంగలపూడి అనిత గారు దయచేసి ఒక చిన్న సలహా నాది ఏంటంటే, మీరు వాళ్ళని ప్రసన్నం చేసుకోవాలి, వీళ్ళని ప్రసన్నం చేసుకోవాలి, పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని ప్రసన్నం చేసుకోవాలి, నారా లోకేష్ గారిని ప్రసన్నం చేసుకోవాలని చెప్పేసి మీరు మంత్రిత్వ శాఖ నడపకండి. మీరు దయచేసి ప్రజలకు ఏదో మంచి చేయాలి అని చెప్పేసి మంత్రిత్వ శాఖ నడిపి మీ శాఖలో మీరు కమాండ్ అనేది సాధించుకుంటే ఈ పరిస్థితి రాదు మీకు. ఆమెకి వంగలపూడి అనిత గారికి 20వ ర్యాంక్ వచ్చిందంట. రాష్ట్రం మొత్తం ఒక క్రైమ్ స్టేట్గా మారిపోతుంది. దయచేసి ఇప్పుడన్నా మీరు మారండి. ఇక 21వ ర్యాంకు కొలుసు పార్థసారథి గారు. 21వ ర్యాంకు. ఇక పార్థసారథి గారు, ఈయన గురించి మనం మాట్లాడాలంటే హౌసింగ్ మంత్రి గారు. చంద్రబాబు నాయుడు గారు అన్నారు కదా ఇందాక, కొంతమంది మంత్రులకి వాళ్ళ శాఖల మీద అవగాహన లేదు, అందులోకి ఈయన కూడా వచ్చేస్తాడు. అందుకే నేను ఎక్కువ సమయం ఈయన గురించి కేటాయించాను. కానీ ఈయన దగ్గరికి ఫైల్ వస్తే 8 రోజులు పడుతుందంట. మరి 8 రోజులు ఏం చేస్తున్నాడు ఈయన? సరే, నెక్స్ట్ నాదెండ్ల మనోహర్ గారు. 9 గంటలు పడుతుందంట ఈయన దగ్గరికి ఫైల్ వస్తే. ఈయనకి చంద్రబాబు నాయుడు గారు 22వ ర్యాంక్ ఇచ్చాడు. ఓరే అమ్మ జీవితం,
22వ ర్యాంకు. ఎన్ని గంటలు? 9 రోజులు పడుతుందంట ఈయన దగ్గరికి ఫైల్ వస్తే. ఈయన నాదెండ్ల మనోహర్ గారు ఎవరు అన్నది మనందరికీ తెలుసు, ఫుడ్స్ అండ్ సివిల్ సప్లై మినిస్టర్. కాకపోతే సివిల్ సప్లైకి సంబంధించినటువంటి ఈ ధాన్యం రైస్ అన్నది దొంగల పాలవుతున్నది. మనందరం న్యూస్లో అక్కడక్కడ చదువుతుంటాం, వస్తుంటుంది. అయినా కూడా నాదెండ్ల మనోహర్ గారు దాన్ని ఆపలేకపోతున్నాడంటే, అండ్ అది కాకుండా సీజ్ ద షిప్, మీకు గుర్తుందా? ఆ షిప్లో ఏముండే? ధాన్యం ఉన్నాయనుకున్నాడు కదా, మరి ఆ షిప్ ఆడుంది, ఆ ధాన్యం ఆడుంది, ఆ సీజ్ ద షిప్ ఎటుపోయింది? అందుకే ఈసారి కొంచెం గట్టిగా ప్రయత్నించాలి నాదెండ్ల మనోహర్ గారు. రాజకీయాల్ని పక్కన పెట్టి ఆయన మంత్రిత్వ శాఖని ముందు ఆయన కాపాడుకుంటే బాగుంటుంది. 22వ ర్యాంక్ వచ్చిందంట. ఉన్నదే 25 మంది మంత్రులు, అందులో 22వ ర్యాంకు దక్కించుకున్నాడు నాదెండ్ల మనోహర్ గారు. ఈయన దగ్గరికి ఫైల్ పోతే 9 రోజులు పడుతుందంట. ఇంకా నెక్స్ట్ 23వ ర్యాంకు ఎవరిది? ఎక్కడో ఏదో గడబడి జరిగిందా ఏంది? 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22. ఓకే. పయ్యావుల కేశవ్ గారు, ఈయనది 23. ఓకే, 23. ఇక్కడ మనం చూసుకుంటే ఈయన పయ్యావుల కేశవ్ గారు, ఈయన ఏం మంత్రి అంటే ఫైనాన్స్ మినిస్టరు, ప్లానింగ్ ఫైనాన్స్ మినిస్టర్. ఇందాక నేను చెప్పిన కదా, ఫైనాన్స్ మినిస్టర్ గారిని అడగాలి అని చెప్పేసి 2,50,000 లేదా 60,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఏం చేశారు సార్? ఒకసారి దయచేసి సమాధానం చెప్పాలి. ఎందుకంటే మీరు ఇందాక నేను చెప్పిన విద్యార్థులకి ఇవ్వట్లేదు, ఇవ్వాల్సింది మీరు ఆరోగ్యశ్రీకి ఇవ్వట్లేదు, ఏమీ ఇవ్వట్లేదు. మరి అట్లాంటిది ఏం చేశారో దయచేసి ఒకసారి సమాధానం అన్నది చెబితే బాగుంటుంది. ఆ డబ్బు ఏం చేస్తున్నారు? యాజ్ ఎ ఫైనాన్స్ మినిస్టర్ మీకు తెలిసి ఉండాలి కదా. తీసుకొచ్చి ఆ డబ్బుని ఏదైనా రూమ్లో పెట్టి రోజు ఆ డబ్బుకు పూజ చేస్తున్నారా, లేదంటే గుడ్లు పెడుతుందని చెప్పేసి ఆలోచిస్తున్నారా? దయచేసి ఒకసారి సమాధానం చెప్పాలి. నెక్స్ట్ 24వ స్థానంలో కొల్లు రవీంద్ర గారు. 24వ స్థానం కొల్లు రవీంద్ర గారు. ఇక ఈ కొల్లు రవీంద్ర గారు మనం చూసుకుంటే మైన్స్ అండ్ ఎక్సైజ్ శాఖ, మైన్స్ అంటే జియాలజీ అండ్ ఎక్సైజ్ శాఖ. సరే, మైన్స్ గురించి పక్కన పెట్టేద్దాం, ఎందుకంటే ఆ మైన్స్ అన్న కాన్సెప్టు ఎప్పుడు బయటికి రాకుండా బాగానే నొక్కుతున్నారు. కానీ ఎక్సైజ్ శాఖ, ఈ మందేంది? నకిలీ మందు. మరి మీరు ఏం చేస్తున్నారు? కొల్లు రవీంద్ర గారిని ప్రశ్నిస్తున్నా, ఏం చేస్తున్నారు మీరు? నకిలీ మద్యాన్ని అరికట్టే దమ్ము ధైర్యం లేదు అంటే, నేను వంగలపూడి అనిత గారి భాషలో మాట్లాడుతున్నా. ఆమె కూడా అసెంబ్లీలో నిలబడి దమ్ముంటే అట్నే మీకు నకిలీ మద్యాన్ని అరికట్టే దమ్ము లేదు, ఒకటి. రెండవది, మీ మంత్రిత్వ శాఖని కరెక్ట్గా నడిపే ధైర్యం కూడా లేదు. మూడవది, మీకు మీరే ఒక ఫైల్ మీ దగ్గరికి వస్తే 15 రోజులు పడుతుంది అంటే, ఇంతకంటే లేట్ లతీఫ్ అని చెప్పేసి ఒక సామెత ఉంది. లేట్ లతీఫ్ గారు ఇంకెవరు ఉంటారా? ఏం చేస్తున్నారు ఇంతగా? మీరు ఏం చేస్తున్నారు? అదే ఆఫీస్ కదా. మీలోనే ఒక మంత్రి 2 రోజుల్లో ఒక ఫైల్ క్లియర్ చేస్తుంటే మీరు 15 రోజులు ఎందుకు పడుతుంది మీకు? అంత బిజీగా ఏం చేస్తున్నారు? దయచేసి కొల్లు రవీంద్ర గారు సమాధానం చెప్పాలి. ఇక 25వ ర్యాంకు ఏంటి? మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి గారు. ఈయన పేరు మీరు కూడా వినుండరు, నేను కూడా చాలా టైం పట్టింది నాకు అర్థం చేసుకోనికి. ఈయన ట్రాన్స్పోర్ట్, యూత్ అండ్ స్పోర్ట్స్ మంత్రి గారంట. ట్రాన్స్పోర్ట్, యూత్ అండ్ స్పోర్ట్స్ మంత్రి గారు. అప్పుడు స్టార్టింగ్లో మంత్రిత్వ శాఖ రాగానే 2-3 నెలలు బాగా ఎగిరిండు నేను. దాని తర్వాత కనుమరుగైపోయిండు. అసలు ఎక్కడ కనిపించట్లేదు ఇప్పుడు. అందుకే చివరిగా 25వ ర్యాంకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిండు ఈయనకి. ఈయన దగ్గరికి ఫైల్ పోతే 15 రోజులు పడుతుందంట. అంటే కొల్లు రవీంద్ర గారికి ఈయనకి దాదాపుగా ఒకటే సమయం, కొంచెం అటు ఇటుగా 15 రోజులు పడుతుందంట. అందుకే 25వ స్థానం ఈయనకి ఇవ్వడం జరిగింది. ఇది మన మంత్రిత్వ శాఖలు చేస్తున్నటువంటి పని, ఎలగబెడుతున్న పని. ఇక మంత్రులే ఇట్లుంటే వాళ్ళ కింద అధికారులు ఎట్టుంటారు అని చెప్పేసి మీకు సందేహం రావచ్చు. ఇట్లాంటి సందేహాలు వస్తే దయచేసి మనం మడిచేసి మన జేబులో పెట్టుకోవాలి. మనం ఎవరిని ప్రశ్నించడానికి లేదు. ఎందుకంటే ఓటు అన్నది ఒకసారి డ్రాప్ అయిపోయిన తర్వాత దాని తర్వాత చేయడానికి ఉంటుంది, గడ్డి బిగలేము, ఏం చేయలేము. అందుకే 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుని జపం చేయాలి. 5 సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే ఎన్నికలు అనౌన్స్ అవుతాయో దాని తర్వాత సమాధానం ఇచ్చే సమయం వస్తుంది. అంతవరకు గప్చుప్. ఒకసారి తప్పు చేసినా మళ్ళీ తప్పు చేయడానికి లేదు. ఏది ఏమైనా కూడా ఈ ర్యాంకింగ్ పర్ఫెక్ట్గా ఉందా లేదా మీకేమనిపిస్తుంది? దయచేసి కమెంట్ చేయడంతో పాటు వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.